ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, దాసుడై ఉండి ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. రెండు, స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మొదటిగా, ఒక వ్యక్తి భౌతికంగా దాసుడిగా ఉన్నా అతడు ప్రభువును స్వీకరించినప్పుడు ఆత్మీయ స్వేచ్ఛను పొందుతాడు. అనగా అతని భౌతిక స్థితి ఏదైనా అతడు క్రీస్తులో నిజమైన విమోచన పొందుతాడు. అలాగే ఒక వ్యక్తి భౌతికంగా స్వేచ్ఛ గలవాడైనా క్రీస్తును అంగీకరించినప్పుడు అతడు క్రీస్తు సేవకుడిగా మారతాడు. అతని జీవిత ఉద్దేశ్యం స్వాతంత్రంగా తన కోరికల కోసం కాకుండా దేవుని మహిమ కోసమే ఉంటుంది. ప్రియులారా, మన భౌతిక స్థితి ఏదైనా క్రీస్తులో మనం నిజమైన విమోచన పొందుతాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మన సొంత ప్రయోజనాల కోసం కాకుండా క్రీస్తు దాసులుగా, ఆయన సేవకులుగా ఆయన కోసం ఉపయోగించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, జీవితంలో అన్ని సమయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసులైన వారు క్రీస్తుతో తమ సంబంధం ప్రాముఖ్యమైనదని గుర్తించి ఆయనకు సేవ చేసేవారుగా ఉండాలి. ఆయన్నే ఘనపరచాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలువాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను అని. సహోదరి సహోదరులారా, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడని, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా భౌతిక స్థితి ఏదైనా క్రీస్తులో మేము నిజమైన విమోచన పొందుతాం. కాబట్టి నీవు మాకిచ్చిన స్వేచ్ఛను మా సొంత ప్రయోజనాల కోసం కాకుండా క్రీస్తు దాసులుగా నీ సేవ కోసం ఉపయోగించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, జీవితంలో అన్ని సమయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసులైన మేము నీతో మా సంబంధం ప్రాముఖ్యమైనదని గుర్తించి నీ సేవ చేస్తూ నిన్ను ఘనపరిచే వారంగా ఉండుటకు కృపచూపమని, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గల వారమై ఒకరినొకరం యోగ్యులమని ఎంచుచు మాలో ప్రతి వాడును మా సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూస్తూ
క్రీస్తు యేసునకు కలిగి ఉన్న మనస్సు మేమును కలిగి ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.